సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా. సో స్పేస్ టెక్నాలజీని చాలా స్పీడ్‌గా, స్మార్ట్‌గా రివిజన్ చేయడం ఎలా? ఆల్రెడీ చదివిన వాళ్ళు ఇంకోసారి రివిజన్ చేయడానికి మళ్ళా అన్ని పేపర్స్ తిప్పడానికి చాలా లేట్ అవుతది కదా. సో స్మార్ట్‌గా ఎలా రివిజన్ చేయాలి? ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక స్మార్ట్ నోట్స్ తయారు చేశా. ఈ స్మార్ట్ నోట్స్‌ని నేను యూట్యూబ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయాలనుకున్నా. కాకపోతే చాలామంది చూస్తుంటారు కదా, వాళ్ళ కోసమనే ఒక వీడియో చేద్దాం అన్నట్లు చేస్తున్నాననమాట. సో స్పేస్ టెక్నాలజీ అంటేనే మనకి ఇస్రో కదా. ఫస్ట్ ఇస్రోకి ఎలా స్టార్ట్ అయింది? ఇస్రో స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఏం లాంచ్ చేసింది, రాకెట్స్ ఏం లాంచ్ చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అన్నిటికంటే ముందు మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్‌లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి ఇచ్చారన్నమాట. స్పేస్‌కి సంబంధించిన ఏవైనా రిసర్చ్ మీరే చేయండి అన్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి ఇచ్చారు 1961లోన. తర్వాత ఈ స్పేస్‌కి సంబంధించి ఇన్కోస్ఫియర్ అనేది ఒక సంస్థని ఏర్పాటు చేశారన్నమాట 1962లోన. తర్వాత ఇదే ఇన్కోస్ఫియర్‌ని 1969లోన ఇస్రోగా చేంజ్ చేశారు. 1972లోన స్పేస్ కమిషన్ ఏర్పాటు చేసి ఇస్రోని స్పేస్ కమిషన్‌లో పెట్టేశారు. ఈ స్పేస్ కమిషన్‌కి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి అన్నమాట. సో 1962లోన టెర్రస్ ఏర్పాటు చేశారు. టెర్రస్ అంటే తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. తర్వాత దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌గా కన్వర్ట్ చేశారు. మొదట్లో మనకి ఇప్పుడు షార్ ఉంది కదా, ఆ షార్ నుంచి ఇప్పుడు రాకెట్స్ లాంచ్ చేస్తున్నారు. అంతకుముందు ఈ తుంబా ఈక్విటోరియల్ నుంచే రాకెట్స్ అనేవి లాంచ్ చేశారనమాట. అలా లాంచ్ చేసిన మొదటి రాకెట్ ఏదంటే అమెరికన్ నైక్ అపాచీ అనేది లాంచ్ చేశారు. సో తర్వాత రోహిణి సిరీస్‌ని కూడా లాంచ్ చేశారనమాట. సో 1967లోన రోహిణి సిరీస్‌ని 1975లోన కూడా రోహిణి సౌండింగ్ రాకెట్స్‌ని లాంచ్ చేశారనమాట. ఇక్కడ నుంచి తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. తర్వాత మన భారతదేశం మొట్టమొదటి రాకెట్ వచ్చేసి ఆర్యభట్ట, శాటిలైట్ వచ్చేసి ఆర్యభట్ట కదా. 1975 ఏప్రిల్ 19న యుఎస్ఎస్ఆర్‌లో అంటే రష్యాలో, అప్పట్లో రష్యాని యుఎస్ఎస్ఆర్ అనేవారు కదా. సో రష్యాలోన లాంచ్ చేశారనమాట. సో ఇలా లాంచ్ చేయడానికి రష్యాకి, ఇండియాకి మధ్య ఒప్పందం కుదిర్చింది యుఆర్ రావు గారు అనమాట. ఆయనే ఒప్పందం కుదిర్చి ఈ ఆర్యభట్ట ద్వారా దాన్ని ప్రయోగించారు. తర్వాత 1975లోన నాసా ఇస్రోతో కలిసి శాటిలైట్‌ని లాంచ్ చేశారనమాట. ఇది టెలివిజన్ కమ్యూనికేషన్ కోసం లాంచ్ చేశారు. తర్వాత భాస్కర 1 అనేది మొట్టమొదట ఇండియానే నిర్మించిందనమాట. సో సొంతంగా నిర్మించింది భాస్కర 1. దీన్ని 1979 జూన్ 7న ప్రయోగిస్తే ఫెయిల్ అయిపోయిందనమాట. ఈ ప్రయోగాన్ని రష్యాలోనే ప్రయోగించారు. సో రష్యాలోనే SLV-3 నుంచి ప్రయోగించారనమాట. సో ఇండియానే రూపొందించింది, కాకపోతే ప్రయోగించింది మాత్రం రష్యాలో అనమాట. తర్వాత 1980లో జూలై 18న SLV-3 రాకెట్ నుంచి సెకండ్ లాంచ్‌ని ఏర్పాటు చేశారనమాట. అంటే రెండవ ప్రయోగాన్ని. సో ఇందులో రోహిణి సిరీస్‌ని వాడారు. తర్వాత ఇన్సాట్ 1Aని 1882లోన మనకి రాకేష్ శర్మ గారు ఇండియా నుంచి అంతరిక్షంకి వెళ్ళిన మొదటి సో ఇక్కడ రాకేష్ శర్మ గారు 1984లోన రష్యా ప్రయోగించిన అంటే ఇండో సోవియట్ మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన ఇండియా తరపు నుంచి వెళ్లారనమాట. తర్వాత ఇన్సాట్ ఉపగ్రహాలు ఫస్ట్ ఇన్సాట్ వచ్చేసి 1982లోన, తర్వాత IRS ఉపగ్రహాలు 1988లో స్టార్ట్ అయ్యాయి. అప్పుడే 1997 నుంచి PSLV రాకెట్స్ అనేవి కూడా వచ్చేసాయి అనమాట. సో IRS 1D అనేది ఫస్ట్ PSLV రాకెట్. తర్వాత 2001లో GSLV D1 అనేది స్టార్ట్ అయింది. సో GSAT-1ని కూడా ప్రయోగించారనమాట. ఈ GSAT-1 అనేది విఫలమైంది ఫస్ట్ టైము. తర్వాత ఎడ్యుసాట్‌ని ప్రయోగించారు GSLV నుంచి. తర్వాత 2008లో అక్టోబర్ 22న చంద్రయాన్ 1, 2011లో అక్టోబర్ 12న మెగాట్రోపిక్స్, ఇది కూడా PSLV నుంచే స్టార్ట్ చేశారు. 2013లోన సరల్ అనేది ఇస్రోకి, ఫ్రాన్స్‌కి మధ్యన ఉన్న అల్టిమెట్రీ టెక్నాలజీకి సంబంధించిందనమాట. నెక్స్ట్ 2013 నవంబర్ 5న మార్స్ ఆర్బిటర్‌ని ప్రయోగించారు. సో మార్స్ మిషన్‌ను స్టార్ట్ చేశారనమాట. 2014 సెప్టెంబర్ 24న అది కక్షలోకి ప్రవేశించబడింది. సో మార్స్ కక్షలోకి ప్రవేశించబడింది. 2017 PSLV C-37 ద్వారా 101 శాటిలైట్‌ని లాంచ్ చేసిందనమాట. సో ఈ 3 ఇండియావి, 101 శాటిలైట్స్ అనేవి వేరే దేశాలు కలిపి మొట్టమొదటిసారిగా మొత్తం 105 రాకెట్స్, 104 రాకెట్స్‌ని ప్రయోగించిందనమాట. నెక్స్ట్ జూలై 22, 2019లో చంద్రయాన్ 2, తర్వాత 2023 జూలై 14న చంద్రయాన్ 3, తర్వాత 2022 సెప్టెంబర్ 2న ఆదిత్య L1, తర్వాత ఇవన్నీ ప్రయోగించింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రయోగాలు. అన్ని డేట్లు మనకి గుర్తుపెట్టుకోవాలన్నట్లు ఇవి ఖచ్చితంగా గుర్తుండాల్సిన డేట్లండి. సో ఏ రాకెట్ ఈ ఇంపార్టెంట్ ప్రయోగాలు కదా. సో రాకెట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, డేట్ గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఇవన్నీ ఒక దగ్గర రాశాను. నెక్స్ట్ కక్షలండి. మనకి కక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనకి కక్షలు అంటే ఆర్బిట్స్ అనేవి 5 రకాలు ఉంటాయన్నమాట. GSO అంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్, జియో సింక్రనైజ్ ఆర్బిట్స్, తర్వాత లోయర్ ఎర్త్ ఆర్బిట్స్, మీడియం ఎర్త్ ఆర్బిట్స్, పోలార్ ఆర్బిట్స్, సన్ సింక్రనైజ్ పోలార్ ఆర్బిట్స్ అని ఇలా 5 రకాలు ఉంటాయన్నమాట. ఇక్కడ జియో స్టేషనరీ GEO
అంటే జియో స్టేషనరీ ఆర్బిట్. ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది జియో సింక్రనైజ్ ఆర్బిట్ లాగే ఉంటుంది. భూమధ్య రేఖ పైనే ఉంటుంది అనమాట. దీనికి వాల్ వచ్చేసి 0 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అంటే భూమధ్య రేఖ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ జిఎస్ఓ అంటే జియో సింక్రనైజ్ ఆర్బిట్. జియో సింక్రనైజ్ ఆర్బిట్ అంటే భూమి చుట్టూ భూమి ఎంత స్పీడ్ అయితే తిరుగుతుంటుందో అంతే స్పీడ్లోనే తిరుగుతుంటుంది అనమాట. సో భూమికి ఒక పరివర్తన కాలానికి పట్టేది 24 అవర్స్ కదా, ఈక్వల్గా 24 అవర్స్ పడితే ఈ జియో సింక్రనైజ్ శాటిలైట్ కూడా 24 అవర్సే పడుతుంది అనమాట. సో భూమి తిరిగే వేగంతో తిరుగుతుంది కాబట్టి దీన్ని జియో సింక్రనైజ్ శాటిలైట్స్ అంటారు. కాకపోతే ఇది భూమధ్య రేఖ పైన, ఇదే జియో సింక్రనైజ్ శాటిలైటే భూమధ్య రేఖ మీద 0 డిగ్రీస్తో తిరిగే శాటిలైట్ని జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటారు అనమాట. సో అది రెండింటికి అది తేడా. సో రెండు కూడా జియో సింక్రనైజ్ శాటిలైట్సే, కాకపోతే భూమధ్య రేఖ మీద తిరిగేదాన్ని జియో స్టేషనరీ శాటిలైట్ అంటారు. ఇంకా లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి మీద నుంచి 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్లు పైన ఉండే శాటిలైట్స్ ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అంటారు అనమాట. దానిపైన 1600 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్ల వరకు మీడియం ఎర్త్ ఆర్బిట్లు అంటారు. దానిపైన 30,000 కిలోమీటర్ల పైననే మనకి జియో స్టేషనరీ ఆర్బిట్స్ కానీ జియో సింక్రనైజ్ ఆర్బిట్స్ కానీ ప్రవేశపెడతారు అనమాట. ఇంకా పోలార్ ఎర్త్ ఆర్బిట్స్ అంటే ఈ పోలార్ ఆర్బిట్స్ అనేవి మనకి పోల్స్ ఉంటాయి కదా, సౌత్ పోల్ నార్త్ పోల్ అని, అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఈ రెండు ధ్రువాల మధ్యన తిరుగుతూ ఉంటాయి ఇవి. సో ఇవి తిరిగేటప్పుడు సగం చీకటి సగం వెలుతురు ఉంటాయి కదా. మామూలుగా మొత్తం వెలుతురులోనే తిరిగే శాటిలైట్ ని సన్ సింక్రనైజ్ పోలార్ ఆర్బిట్స్ అంటారు అనమాట. సో సన్ సింక్రనైజ్ సోలార్ ఆర్బిట్స్ అంటే ఈ శాటిలైట్స్, ఈ ఆర్బిట్స్ లో ఉండే శాటిలైట్స్ ఎల్లప్పుడూ సూర్యుని వెలుగులోనే తిరుగుతుంటాయి అనమాట. ఇవి తేడా వీటికి. సో నెక్స్ట్ లాంచింగ్ వెహికల్స్ ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలోనే మళ్ళీ LVM3, తర్వాత SSLV, తర్వాత NGLV, న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అని ఇంకా ఇది రూపొందిస్తున్నారు అనమాట. సో మనకి ఫస్ట్ SLV ఎప్పుడు స్టార్ట్ అయింది, 1979లో ఆగస్టు 10న ఫస్ట్ ప్రయోగాన్ని ప్రయోగించారనమాట. సో రోహిణి సిరీస్నే ప్రయోగించారు. ఇది 4 దశల ఇంజిన్ ఉంటుంది దీంట్లో. ఇది 40 kgల పేలోడ్ని తీసుకుని పోగలదు. తర్వాత ASLV 1987లోన మార్చ్ 24లోన తీసుకొచ్చారు. దీని ద్వారా స్ట్రెచ్డ్ రోహిణి సిరీస్లోనే స్ట్రెచ్డ్ రోహిణి సిరీస్ని తీసుకొచ్చారు. తర్వాత 1994 మే 4న ఇది లాస్ట్ ప్రయోగం చేశారనమాట. సో ASLV అనేవి ఇప్పుడు ప్రస్తుతం మనగల్లో లేవు, SLV కూడా లేవు. ప్రజెంట్ ఉన్నది PSLV, GSLV, LVM3 ఇవి ఉన్నాయన్నమాట ప్రజెంట్. సో ASLV కానీ SLV కానీ లేవు అనమాట. సో ASLV వచ్చేసి 150 kgల పేలోడ్ని తీసుకుని పోగలదు. తర్వాత PSLVలో మనకి రకాలు ఉంటాయండి. జనరిక్ అని, కోరలోన్ అని, XL అని, DL అని, QL అని ఉంటాయి. సో ఇవన్నిటిని అవి మోసుకుపోయే సామర్థ్యాన్ని బట్టి, వాటిలో ఉండే స్ట్రాప్ అండ్ బూటర్స్ స్పీడ్ని బట్టి కూడా వీటిని మెజర్ చేశారు. జనరిక్ అనేది మామూలుగా జనరల్గా ఉండే PSLV శాటిలైట్. కోరల్ అనేది దీనికి స్ట్రాప్ అండ్ బూటర్స్ ఉండవండి. అంటే స్ట్రాప్ అండ్ బూస్టర్స్ అంటే రాకెట్ పైన ఉండి కింద చిన్న చిన్న రాకెట్ లాగా దానికి చుట్టుకొని ఉంటాయి చూడండి, వాటిని స్ట్రాప్ అండ్ బూస్టర్స్ అంటారు. సో XLలో వచ్చేసి 6 ఉంటాయి. ఇంకా DLలో ఉంటే డ్యూయల్లో ఉంటాయి, అంటే 2 ఉంటాయి అనమాట. 2 స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉంటాయి. QLలోన 4 స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని ఫస్ట్ 1993లో స్టార్ట్ చేశారు, సెప్టెంబర్ 20న. దీంట్లో కూడా 4 దశలు ఉంటాయి. ఫస్ట్ దశలోన ఘన ఇంధనం, తర్వాత లిక్విడ్, తర్వాత ఘనము, మళ్ళా తర్వాత లిక్విడ్. అంటే 4 దశల్లోన 2 దశల్లో ఘన ఇంధనాన్ని, ఇంకో 2 దశల్లో ద్రవ ఇంధనాన్ని వాడతారు అనమాట. ఇది ఇస్రో యొక్క గెలుపు గురం అని కూడా అంటారు అనమాట. ఇప్పటి వరకు 60 శాటిలైట్ని ప్రయోగిస్తే 3 మాత్రమే విఫలమయ్యాయి. D1, C1, PSLV D1, PSLV C1, PSLV C39 ఈ 3 మాత్రమే విఫలమయ్యాయి అనమాట. నెక్స్ట్ GSLVని తీసుకొచ్చారు. GSLVని ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు ఈ PSLV అనేది చూడండి, ఇది ఎంతసేపు ఉన్నా కూడా లోయర్ ఎర్త్ ఆర్బిట్ నుంచి పోలార్ ఆర్బిట్లో ఉండే శాటిలైట్స్ మాత్రమే శాటిలైట్స్ని తీసుకునే ఆర్బిట్స్కి మాత్రమే శాటిలైట్స్ని తీసుకెళ్ళిపోగలదు అనమాట. GSLV అంటే దాదాపు 35,000 కిలోమీటర్ల పైన ఉంటుంది. వాటి వెళ్ళాలంటే మీడియం ఎర్త్ ఆర్బిట్ని దాటిపోవాలి. మీడియం ఎర్త్ ఆర్బిట్ దాటిన తర్వాత డైరెక్ట్గా జియో సింక్రనైజ్ ఆర్బిట్లోకి వెళ్ళలేము. మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది, ఆ వ్యాక్యూమ్ని దాటి ముందుకు వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళగలిగే ఒక శాటిలైట్ని మనం ఇంకా అప్పటి వరకు క్రియేట్ చేసుకోలేదు. సో అప్పటి వరకు మనము ఈ ఇన్సాట్ ఉపగ్రహాలు ఉంటాయి చూడండి, ఈ ఇన్సాట్ ఉపగ్రహాలని జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్రవేశపెట్టాలంటే వేరే దేశాల యొక్క సహాయం తీసుకునే వాళ్ళు అనమాట. అమెరికా కానీ, రష్యా కానీ వీటి సహాయం తీసుకునే వాళ్ళు అనమాట. సో అలాంటి వేరే దేశాల యొక్క సహాయం లేకుండా మనమే కొత్తగా ఒక రాకెట్ని తీసుకొచ్చి దాని ద్వారా మనకి ఇన్సాట్ ఉపగ్రహాలు కానీ జియో స్టేషనరీలో పెట్టే ఏవైనా శాటిలైట్స్ని కానీ ప్రయోగించడానికి మనకే ఒక వెహికల్ ఉండాలన్నట్లు GSLVని అభివృద్ధి చేశారనమాట. సో 2001 ఏప్రిల్ 18న GSAT-1ని ప్రయోగించారు. ఇందులో 3 దశలు ఉంటాయన్నమాట. సో 3 దశల్లోన ఫస్ట్ది ఘన ఇంధనం వచ్చేసి HDBP అంటారు. HDBP అంటే
హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబూటాడైన్ అనమాట, హెచ్టిబిపి అంటారు. సో దీన్ని కూడా పిఎస్ఎల్విలో కూడా వాడతారు దీన్ని. తర్వాత రెండో దశలో వచ్చేసి అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అంటారు, ఇది లిక్విడ్ అనమాట. సో దీన్ని ఈ లిక్విడ్ ఇంధనమే పిఎస్ఎల్విలో కూడా వాడతారు. నెక్స్ట్ మూడో దశలో వచ్చేసి ఇది క్రయోజెనిక్ ఇంధనం అండి. క్రయోజెనిక్ ఇంజన్లో ద్రవ ఆక్సిజన్ ని వాడతారు. ద్రవ ఆక్సిజన్ ని జిఎస్ఎల్విలో ద్రవ ఆక్సిజన్ వాడతారు. జిఎస్ఎల్వి కింద ఉంది కదా ఇంకోటి ఎల్విఎం3లో వచ్చేసి ద్రవ హైడ్రోజన్ వాడతారు అనమాట. సో ద్రవ హైడ్రోజన్ ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇందులో కూడా ఇప్పటి వరకు 15 ప్రయోగాలు చేసింటే 4 మాత్రమే విఫలమయ్యాయంట. సో ఇది వచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిట్ లోన శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎల్విఎం3 అనేది ఇంకా ఎక్కువ 4 టన్నుల పేలోడ్ ని కూడా తీసిపోయేంత సామర్థ్యంతో తీసుకొచ్చారు దీన్ని. 2014 డిసెంబర్ 18 మొదటి ప్రయోగం చేశారు. సో GSAT-19 ని జూన్ 5, 2017లో ప్రయోగించారు అనమాట. దీని ద్వారా మనకి చంద్రయాన్-2ని చంద్రయాన్-3ని కూడా ప్రయోగించారు. ఫ్యూచర్ లో గగన్యాన్-3ని కూడా గగన్యాన్ కూడా దీనిలోనే ప్రయోగిస్తారు అనమాట. ఇందులో కూడా 3 దశలు ఉంటాయి, సేమ్ జిఎస్ఎల్విలో ఉన్నట్లే. సో మొదటి దశలోన ఘన ఇంధనాన్ని హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబూటాడైన్ ని వాడతారు. రెండవ దశలోన అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ వాడతారు, లేదంటే డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ వాడతారు అనమాట. అంటే 2 కలిపి వాడతారు. ఇంకా మూడవ దశలో వచ్చేసి ద్రవ హైడ్రోజన్ వాడతారు. ఇది 3 దశలు ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్వి వచ్చేసి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. మనకి లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది కదా, లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటే 160 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ మధ్యలో ఉండేదాన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు అనమాట. ఈ లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. సో దీని మొదటి ప్రయోగం ఫెయిల్ అయింది 2022 ఆగస్టు 7న. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని కూడా ప్రయోగించారు, అది కూడా ఫెయిల్ అయింది అనమాట. సో ఇందులోనే ఆజాదీ శాట్ ని కూడా ప్రయోగించారు. ఆజాదీ శాట్ 1 ఫెయిల్ అయింది. మళ్ళీ 2023 ఫిబ్రవరి 10న రష్యాకి చెందిన జానూస్-1 ని, తర్వాత ఆజాదీ శాట్ ని రెండుని ప్రయోగిస్తే ఇది సక్సెస్ అయింది ప్రయోగం. సో లోయర్ ఎర్త్ ఆర్బిట్ కోసం తీసుకొచ్చారు దీన్ని. ఇంకా మనకి న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ ఉంది కదా, అది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అది బయటకు వచ్చిన తర్వాత అది బయటకు వచ్చే లోపు 2030 పైనే వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ నావిక్, మనకి జీపీఎస్ ఉంటుంది కదా. సో జీపీఎస్ లాగే అమెరికాకి సంబంధించింది జీపీఎస్ కదా. సో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. సో ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నారో వాళ్ళ లొకేషన్ చూసుకోవడానికి, మన మ్యాప్లు తయారు చేసుకోవడానికి ఈ జీపీఎస్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో ఇండియాకి కూడా ఒక జీపీఎస్ ఉండాలన్నట్లు నావిక్ IRNSS ని తీసుకొచ్చారు. 2008లో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. 2018 నుంచి ఈ నావిక్ సేవలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇందులో మొత్తం 9 శాటిలైట్స్ ఉంటాయి. 9 శాటిలైట్లో 2 ఫెయిల్ అయ్యాయి అనమాట. మిగతా 7 శాటిలైట్స్ ద్వారా మనకి ఈ భూమి లొకేషన్ సంబంధించిన, సో మిగతావి వేరే దేశాలకు సంబంధించిన కూడా ఉన్నాయి. గెలీలియో అని, గ్లోనాస్ అని, బైడు అని, QZSS అని. QZSS వచ్చేసి జపాన్, బైడు వచ్చేసి చైనా, ఇలా ఉంటాయి. గ్లోనాస్ వచ్చేసి రష్యాకి సంబంధించింది. ఇంకా గెలీలియో వచ్చేసి యూరోపియన్ స్పేస్కి సంబంధించింది. నెక్స్ట్ స్పేస్ మిషన్స్ ఉంటాయండి. స్పేస్ మిషన్స్ లోనే చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3, తర్వాత మార్స్ మిషన్, తర్వాత ఆదిత్య L1. ఇలా ఈ స్పేస్ మిషన్ చాలా ఇంపార్టెంట్. సో వీటిలో కూడా మనకి ఈ మిషన్స్ అనేవి ఎప్పుడు ప్రయోగించారు, ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు, తర్వాత వీటిలో ఉండే పేలోడ్స్ ఇంపార్టెంట్ అండి. సో పేలోడ్స్ కూడా వీటి షార్ట్ ఫామ్స్ అనేవి ఇచ్చాను. ఇక్కడ షార్ట్ ఫామ్స్ ఎందుకు ఇచ్చానంటే ఇవి ఫుల్ ఫామ్స్ మనం చదువుకున్నా కూడా మనం బ్రెయిన్లో ఉండవు అన్నట్టు నేను షార్ట్ ఫామ్సే గుర్తుపెట్టాను. సో క్వశ్చన్స్ కూడా అడిగేది ఎలా అడుగుతారంటే ఈ పేలోడ్ ఏ మిషన్ కి సంబంధించింది అని అడుగుతాడు అనమాట. సో మనకి పేలోడ్స్ గుర్తుంటే చాలు, వాటి ఫుల్ ఫామ్ అనేది అంత పర్టికులర్ గా అడగకపోవచ్చు, వాటి చదువుకున్నా కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ డేట్స్, ఆ రాకెట్ నేమ్స్, తర్వాత ఈ పేలోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇదండి స్మార్ట్ నోట్స్ అని. నేను ఏమైనా మిస్ అయినా కూడా కామెంట్ చేయండి, ఏమైనా తప్పులున్నా కూడా కామెంట్ చేయండి, దీన్ని సరిదిద్ది కూడా పెట్టేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.